అసమానతలు ఉన్న వాళ్ళకు ఏ విధంగా అయితే వెనుకబడతారన్నారు, ఎక్కడ వెనుకబడి ఉన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది లేకపోతే నువ్వు ఎక్కడ పోయినా చెల్లుబాటు కావు అన్న అన్నాడు మాట సునీల్. ఒక జాబ్కి వస్తే నువ్వు ఒక ఆఫీసర్కి పోతే ఒక క్యాడర్ ఉంటుంది. అదే ఒక వర్క్ చేస్తే నీకు ఎంతనే ఇవ్వండి, కానీ అందరికి సమానమైన పనికి సమాన వేతనం ఇస్తాడు. కానీ నువ్వు ఎంత చేసినా కానీ డెవలపింగ్ అనేది ఉండదు. ఒక కుటుంబం కానీ ఒక సమాజం కానీ ఒక గొప్ప సమాజంగా ఒక గొప్ప కుటుంబంగా ఏర్పడాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, మన పిల్లలకు కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ మనకి ఎవరికైనా కానీ ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ ఇవ్వాల్సినది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఎవరైతే మనం బాగా ముందు పోతున్నారో, ఎవరైతే వెనకబడినారో వాళ్ళకి మనం సపోర్ట్ చేసి వాళ్ళని నిలబెట్టినట్టే భావితరాలకు మనము ఒక గొప్ప మార్గనిర్దేశకమైతాము. మనం ఒక రోల్ మోడల్. మీ బైబిల్లో ఒక సూక్తి, ఒక మంచి సేవాగుణం కలిగిన వాళ్ళు, ఒక మంచి సేవకుడైన వాడు ముందర తనంతకు తాను తగ్గించుకొని పనిచేయాలి. అప్పుడు నాయకుడు అవుతాడు, అప్పుడు ఒక గొప్పవాడు అవుతాడు. దీంతో సార్ అన్నట్టు అందరూ గొప్పలేం కాదు, అందరం తగ్గిన వాళ్ళేం కాదు, అందరం మనం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం కూడా చేసి తలా ఒక టైం మంచి టైం కేటాయించినామంటే ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించడానికి, మనం ఈ సమాజంలో ఒక గుర్తింపు అనేది మనకు వస్తుందని నేను తెలియజేసుకుంటాను. కాబట్టి సాధారణ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇంతవరకు మనము మన జీవితాలలో చాలా కోల్పోయాను. ఇప్పటికి దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకల్లా 40-45 మధ్య దగ్గర ఏం తెచ్చింది. కానీ మన లైఫ్ టైం అనేది చాలా స్వల్పకాలం అని నేను అనుకుంటున్నా. కాబట్టి వచ్చిన అవకాశం ఇది దేవుడే ఇచ్చాడని నేను అనుకుంటున్నా. ఈ అవకాశాన్ని మనకు దేవుడు మదిలేట రూపంలో మన ఒక స్వయం కృషి సంస్థ ద్వారా మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సాధ్యమైనంత వరకు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది ఒక మంచి కార్యక్రమం. కాబట్టి మనం మోటివేషన్ చేసి వాళ్ళని డ్రాప్అవుట్స్ కానీ అడ్మిషన్ చేసి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం నిలబెట్టి మనం లక్ష్యాన్ని చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం నేను ప్రత్యేకంగా మదిలేట గురించి ఒక విషయం చెప్పాలి. నా ప్రాబ్లమే నా కొడుకు బీటెక్ చదువుతున్నాడు, నా కూతురు నీట్ ఎగ్జామ్ ఉంది, కానీ ఇంటర్మీడియట్ ఉంది. ఎడ్యుకేషన్గా బాగా భారం అయిపోయింది. పోయిన లాస్ట్ ఇయర్ కొంచెం బాగా ఎక్కువ బటన్ అయిపోయింది కట్టడం. ఎట్లా మొదలు నాకు ఈ పరిస్థితి కొంచెం బటన్ ఉంది, నేను ఏం చేయాలి కదా, నాకు వచ్చే జీతం తక్కువ ఉంది అని నేను చాలా ఆత్మీయంగా అంటే క్లోజ్గా మాట్లాడుకుంటున్నాను. ఈ ఏమన్నా క్లోజ్ ఏమన్నా అంటే నేను ఎడ్యుకేషన్ ట్రై చేసిన రావడం లేదు అంటే లోన్ ఇప్పించి నాకు సపోర్ట్ చేసి పలాని ఈ విధంగా వెళ్తే కొంచెం అని నాకు సపోర్ట్గా నా బ్రదర్గా నాకు విన్నట్టు ఉన్నారు. అంటే ఇటువంటి సేవా గుణం అనేది వచ్చిందంటే అది అతనిలో చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్గా తిరిగినప్పటి నుంచి ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు ఈ సంస్థను స్థాపించడానికి ఆయన దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. దీన్ని మనమందరం కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరిని నిలబెట్టాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు